హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామా. 1/2 kg బెల్లం తురుముకొని పెట్టుకున్నాము. 1/2 లీటర్ పాలు, పచ్చి పాలు, యాలుక్కాయలు, మిరియాలు దంచుకొని పెట్టుకున్నాము. 1/2 లీటర్ జున్ను పాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రెడీ, ప్రాసెస్ మొదలు పెడదామా. జున్ను పాలల్లోకి ఈ 1/2 లీటర్ పాలని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక స్పూన్ తీసుకొని మొత్తం బెల్లం మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. 5 minutes అలాగే పెట్టేస్తే ఆ పాలు బెల్లం అనేది మెల్ట్ అయిపోద్ది. బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. బెల్లం కొంచెం కూడా ఉండకూడదు. బాగా కలిసిపోయింది చూడండి, ఒక్క బెల్లం కూడా లేదు. బాగా మెల్ట్ అయిపోయింది బెల్లం. బాగా మెల్ట్ అయిన తర్వాత స్టైనర్ ఉంటే లేకపోతే జల్లెడ ఉంటే జల్లెడ పట్టుకోండి. ఎందుకంటే బెల్లం ఉంది కదా, బెల్లంలో చెత్త ఉంది. జల్లెడ పట్టుకున్నాము, పాలు రెడీ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర ఏది దగ్గరగా ఉంటే అది స్టార్ట్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇడ్లీ కుక్కర్ని పెడుతున్నాను. ఇడ్లీ కుక్కర్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోకి 1-2 glasses వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాం. హీట్ ఎక్కేలోపు మనం తయారు చేసుకున్న యాలుక్కాయలు, మిరియాలు పౌడర్ని ఇందులో వేసి స్పూన్తో ఒక్కసారి అలా కలపండి. కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టేయండి. పెట్టేసి పైన మూత పెట్టేయండి. 20 to 15 minutes లేదా 20 minutes పెట్టుకోండి చాలు. చూద్దామా, 20 minutes అయిపోయింది. ఓపెన్ చేద్దామా. గ్యాస్ ఆఫ్ చేసేయండి. నైఫ్ పెట్టి చూడండి, అంటుకుందా లేదు. అయిపోయినట్టే, జున్ను రెడీ. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి, బాగుంటుంది. కూలింగ్ అయిపోయింది. చూద్దామా, టేస్ట్ చేద్దామా. సోను, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. సోను, బాగుందా? మీరు కూడా ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.